హాయ్ అండి, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మనం నిన్న 50 క్వశ్చన్స్ చూసాం కదండి. అంటే స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్లు మరియు కమిటీలు. సో 50 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. సో మిగిలిన 50 క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మద్రాస్. 50 క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ కమిషన్ తొలి భారతీయ విద్యా కమిషన్గా పేర్కొంటారు? సో ఆన్సర్ వచ్చేసి హంటర్. ఇది తొలి భారతీయ విద్యా కమిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ విద్యా చరిత్రలో సమస్యలపై నియమించిన తొలి కమిషన్ ఏది? సో ఆన్సర్ హాటాగ్. 54th క్వశ్చన్, హాటాగ్ కమిషన్ భారత విద్యలో అతి ప్రధాన సమస్యలుగా వేటిని గుర్తించింది? వృధా మరియు స్తబ్దత. 55 క్వశ్చన్, విద్యా సంవత్సరంలో కొన్ని రోజులు బడికి వచ్చిన మిగిలిన రోజులు బడి రాకపోవడం వల్ల విద్యార్థి అదే తరగతిలో కొనసాగించబడును అనేది వృధా. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి రోజు బడికి వచ్చిన నాణ్యత సరిగా లేదని అదే తరగతిలో కొనసాగించడాన్ని ఏమంటారు? స్తబ్దత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో హాటాగ్ ప్రకారం విద్యా సమస్యలో పేర్కొననిది? చదువుకున్న నిరుద్యోగం తగ్గింది. 58th క్వశ్చన్, ప్రతిపాదిక విద్యను ఎక్కడ అమలు చేశారు? వార్ధాలో. నెక్స్ట్ క్వశ్చన్, విద్యారంగంలో సంక్షోభాన్ని నివారించడం కోసం చీకటి కాలం తర్వాత నియమించిన విద్యా కమిషన్ వచ్చేసి సార్జెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ప్రతిపాదిక విద్యను ప్రవేశపెట్టిన జాతీయ నాయకులు గాంధీ మరియు జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానం ఈ క్రింది వాటికి ప్రాధాన్యత ఇస్తుంది? పైవన్నిటికి అంటే వృత్తి విద్య, పని విద్య, విద్యార్థి ఆసక్తిని గుర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ విద్యా చరిత్రలో ఏ కమిషన్ నివేదికను యుద్ధానంతరం విద్యా ప్రణాళిక అని పేర్కొంటారు? సో సార్జెంట్ కమిషన్. నెక్స్ట్, 1944 విద్యా సంవత్సరంలో నియమించబడిన సార్జెంట్ కమిషన్ దీని ఫలితం? సో ఆన్సర్ వచ్చేసి కేప్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 64th క్వశ్చన్, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉచిత నిర్బంధ విద్య 45వ ఆర్టికల్ ఇది మూలంగా దీన్ని పేర్కొనవచ్చు? గోఖలే తీర్మానం. నెక్స్ట్, కేబ్ని విస్తరించుము. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో అడగవచ్చు మిమ్మల్ని, కేబ్ని విస్తరించని అబ్రివేషన్స్ అడగవచ్చు. సో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 1929లో కేంద్ర విద్యా సలహా మండలిని రద్దుపరచడానికి గల కారణం ఆర్థిక మాంద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వవిద్యాలయ విద్య మినహా మిగిలిన విద్య అంతా రాష్ట్రాల మార్గదర్శకత్వం కింద ఉండాలి అని సిఫార్సు చేసినది సార్జెంట్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో విశ్వవిద్యాలయ కమిషన్ సిఫార్సు కానిది? ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలనేది దీని సిఫార్సు కాదు. నెక్స్ట్, రిప్పన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు? సో రిప్పన్ని జనగణన పితామహుడుగా, స్థానిక సంస్థల పితామహుడుగా మరియు భారత విద్యా కమిషన్ స్థాపకుడుగా రిప్పన్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద పేర్కొన్న విషయాల్లో ఉడ్ తాకీద్ ఫలితం కానిది? సో ఇక్కడ ఫలితం కానిది ఏంటంటే శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించడం ఉడ్ తాకీద్ యొక్క ఫలితం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఉడ్ తాకీద్లో పేర్కొన్న మాదిరిగా విశ్వవిద్యాలయాల విధి కానిది విద్య అందించడం. సో ఇది విధి కాదని ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉడ్ తాకీద్ ప్రకారం భారతదేశ విద్యా లక్ష్యం కానిది గుమస్తాలు తయారు చేయడం భారతదేశ విద్యా లక్ష్యం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కాదు అంటే అవునన్నవి మీరు తెలుసుకునండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్య అందించడం కోసం ఏ చట్టంలో ప్రకటించింది? సో 1913 చార్టర్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, దీని ఫలితంగా దేశంలో ప్రాకృత్రిమవాదం బయలుకు తీరింది. సో 1913 చార్టర్ చట్టం. నెక్స్ట్, ఈ క్రింది వారిలో 1813 చార్టర్ చట్టంలో పేర్కొన్నది విద్యకు కంపెనీ బాధ్యత వహించడం. నెక్స్ట్ 76th క్వశ్చన్, కంపెనీకు ఉన్న తక్కువ వ్యయంతో అందరికీ విద్య అందించడం సాధ్యం కాదు. అందుకు కంపెనీ ధనవంతులకు మాత్రమే విద్య అందించడం కోసం ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి అధోముఖ వడపోత సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల భాష కోసం ఉద్యమించిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్.
నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు మేరకు తీసుకువచ్చిన చట్టం వచ్చేసి విశ్వవిద్యాలయ చట్టం 1904. నెక్స్ట్ 79th క్వశ్చన్, గోఖలే తీర్మానంలో పేర్కొన్నది విద్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి షాడ్లర్ సిఫార్సు కానిది డిగ్రీ స్థాయిలో విద్య ప్రవేశపెట్టకపోవడం. 81 క్వశ్చన్, 1917లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన షాడ్లర్ కమిషన్ దేనికోసం నియమించారు? కలకత్తా విశ్వవిద్యాలయ విద్య కోసం. 82 క్వశ్చన్, ఈ క్రింది వానిలో సార్జెంట్ నివేదికలో పొందుపరచని అంశం వచ్చేసి విద్యలో ఒకే రకమైన కోర్సులు ఉండటం. నెక్స్ట్ 83 క్వశ్చన్, ఈ క్రింది అంశాలలో సార్జెంట్ నివేదికలో పేర్కొన్నది పైవేవి కావు. సో ఇక్కడ ఈ 3 కూడా కావు. సో విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీని ఏర్పాటు చేయడం, వికలాంగులకు ప్రత్యేక విద్యా సంస్థలు స్థాపించడం, ఉపాధి కల్పన కార్యాలను స్థాపించడం. సో ఇవి నివేదికలో ప్రవేశించబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటిసారిగా మానసిక శారీరక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ సార్జెంట్ కమిషన్. నెక్స్ట్ 85 క్వశ్చన్, ఈ కింది వానిలో షాడ్లర్ కమిషన్ ఫలితం కానిది మద్రాస్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు చెందుతుంది అని సూచిస్తుంది? 243 సబ్ ఆర్టికల్ G అండి. 87 క్వశ్చన్, ఈ క్రింది కమిటీలను కాలానుక్రమంగా గుర్తించండి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో కాలానుక్రమ క్వశ్చన్స్ చాలా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ప్రతి బీట్ని 4 క్వశ్చన్స్ని 1 క్వశ్చన్ లాగా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాలానుక్రమంగా అంటే ఫస్ట్ డి మీన్స్ మెకాలే. ముందు మెకాలే అనేది ముందు స్థాపించబడింది. ఓకే. నెక్స్ట్ సి వుడ్, నెక్స్ట్ హంటర్, తర్వాత షాడ్లర్, తర్వాత హార్టాగ్ కమిటీ. నెక్స్ట్ 88 క్వశ్చన్, ఈ కింది వాటిని సరిగా జతపరచండి. సో సాహిత్యానికి అర్థం మెకాలే. విద్య కోసం ₹1,00,000 ఇచ్చినది 1813 చార్టర్ చట్టం. నెక్స్ట్ ఆధునిక విద్యా పితామహుడుగా చార్లెస్ గ్రాంట్ని మనం అనుకుంటాం. నెక్స్ట్ ఆధునిక విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్గా గుర్తిస్తాం. నెక్స్ట్ చార్లెస్ వుడ్ కమిషన్ సిఫార్సులో లేనిది బి అంటే క్రైస్తవ మతానికి ప్రాముఖ్యత ఇవ్వాలనేది అతని సిఫారసులో లేదు. 98th క్వశ్చన్, ఈ కింది వాటిని సరిగా జతపరచండి. జతపరచడం క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇలాంటివి కూడా సీక్వెన్స్ అడిగే అవకాశం ఉందండి. A1 B2 C3 D4 అంటే కేబ్ ఎప్పుడు స్థాపించబడింది? 1921లో. గోఖలే తీర్మానం 1911. ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చింది? 1929. బేసిక్ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1937. నెక్స్ట్ 91 క్వశ్చన్ వచ్చేసి ఈ కింది వాటిని సరిగా జతపరచండి. సో వృధా నిలుపుదల అనేది హార్టాగ్ కమిటీకి సంబంధించింది. శిక్షాకర్మి రామ్మూర్తి, త్రిభాష కొఠారి కమిషన్, విద్యా ప్రణాళిక అనేది సార్జెంట్ కమిషన్ అండి. సో 92nd క్వశ్చన్, ఈ కింది వానిలో సరి అయినది గుర్తించండి. సో ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణాలయం ఆవశ్యకత స్థాపనల గురించి మొదట సూచించింది వుడ్స్ నివేదిక. శారీరక మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక విద్యా సంస్థలను స్థాపించమని మొదట సూచించినది సార్జెంట్ నివేదిక, కరెక్ట్. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలల్లో బోధనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని మొదటగా సూచించినది హంటర్ కమిషన్. సో ఇది కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 93 క్వశ్చన్, ఈ కింది వారిని సరిగా జతపరచండి. సో ఇక్కడ జిగెన్ బాల్గ్ వచ్చేసి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల, ఎన్ఎన్లా ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ స్కావర్జ్ స్వదేశీ విద్య, ఫ్రాన్సిస్ జేవియర్ సెయింట్ ఆన్స్ కాలేజ్. ఇవి వీరు స్థాపించిన కాలేజెస్. నెక్స్ట్ ఈ కింది వారిని సరిగా జతపరచండి. మెకాలే వచ్చేసి అధోముఖ వడపోత సిద్ధాంతం, చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్స్, హంటర్ స్వదేశీ పాఠశాలలు, కర్జన్ విశ్వవిద్యాలయ చట్టం.
95th క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి. సో హంటర్ కమిషన్ ఇప్పుడు 1882, హార్టాగ్ కమిటీ 1929, సార్జన్ నివేదిక 1944లో, లార్డ్ మెకాలే 1835లో. ఇవి మీకు కాలానుక్రమకంగా కూడా అడగవచ్చు. సో మీ ఇయర్స్ని మీరు గుర్తుపెట్టండి. జతపరచడంలోనే మీకు సీక్వెన్స్ కూడా అడగవచ్చు. సో ఏ కమిషన్ ఏ సంవత్సరంలో కాలానుక్రమంగా గుర్తించండి అనే క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. సో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఈ కింది వాటిని సరిగా జతపరచండి. మద్రాస్ ఆంగ్లో ఇండియన్ పాఠశాల 1715లో, విశ్వవిద్యాలయ చట్టం 1904లో, జాతీయ విద్యా విధానం 1913లో, అండ్ తఖ్తా చెక్క పలక. తఖ్తా అంటే చెక్క పలక, అంటే తఖ్తీ అంటారు, లేకుంటే తఖ్తా కూడా అని అంటారు. చెక్క పలకని అంటే స్లేట్. 97 క్వశ్చన్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో మన విద్యలో వచ్చిన మార్పులో లేనిది వచ్చేసి సి మాత్రమే, అంటే ఉచిత విద్య అందుబాటులోకి రావడం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో మన విద్యలో వచ్చిన మార్పులో లేదనమాట. నెక్స్ట్ 98th క్వశ్చన్ ఈ కింది వాటిని సరిగ్గా జతపరచండి. సో సిమ్లా సమావేశం వచ్చేసి 1901లో, ఆంగ్ల భాష ప్రారంభం 1835లో, మద్రాస్ విశ్వవిద్యాలయం 1857లో, అండ్ విద్యకు 1 లక్ష రూపాయలు ఇవ్వడం అనేది 1813లో చేయడం జరిగింది. 99 క్వశ్చన్ గోపాలకృష్ణ గోఖలే తీర్మానంలో లేని అంశం వచ్చేసి బి మాత్రమే, అంటే 6 to 14 years వరకు ఉచిత విద్య అందించడం అనేది గోఖలే తీర్మానంలో లేదు. నెక్స్ట్ 100th క్వశ్చన్ వచ్చేసి భారతీయ విద్యా చరిత్రలో ఏ కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొంటారు. సో 1813 to 1835ని ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ 100 క్వశ్చన్స్. సో మిగిలిన క్వశ్చన్ నేను మరొక వీడియోలో మీకు చేశాను. సో నా వీడియో మీకు నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వీడియో ఎందుకు స్పీడ్గా వెళ్తుందంటే మనకి టైం లేదు కదా. సో ఒక 1 వీక్ 10 days అట్లా ఉన్నది కాబట్టి, సో అందుకే నేను వీడియో ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఒకసారి మీరు గుర్తించండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, ప్లేలిస్ట్లో పెట్టాను. డౌట్స్ ఉంటే అందులో ఒకసారి మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.